సోషల్ మీడియాలో నిన్న బాగా ట్రోల్ అవుతుంది. ఇద్దరు ఫోక్ సాంగ్ చేసే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాడ్జిలో దొరకగానే భార్య వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, అదంతా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇదంతా చూసాం. ఎప్పుడైనా సరే భార్యలు గుర్తుపెట్టుకోవాలి, భర్త పరువు తీసి ఇలా బజార్ పాలు చేశారనుకోండి, మళ్ళీ అదే భర్తతోటి జీవితాంతం కలిసి ఉండాలి. మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కాదు. మేము ఏదో గొప్ప ఘనకారం చేసాం, నా భర్త ఈ తప్పు చేశాడని చెప్పేసి సంసార విషయాలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, దానివల్ల పరువు పోవడం తప్ప ఏమైనా ఉందా? ఏదన్నా విషయం ఉంటే 4 గోడల మధ్య తేల్చుకోండి, లేదంటే పెద్ద మనుషుల మధ్య తేల్చుకోండి. ఇంకా వినకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకుని మాట్లాడుకోండి. అంతేగాని భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసినా ఇలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేసి వాళ్ళని అసభ్యకరంగా తిట్టి పరువు తీసి దానివల్ల ఎవరికి ఉపయోగం? మీరు చేసే తప్పుల వల్ల మీ పిల్లలు అన్యాయం అయిపోయే పరిస్థితి, మళ్ళీ జీవితకాలం వాళ్ళతోనే కలిసి ఉండే పరిస్థితి. అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎన్ని మనస్పర్ధలు వస్తాయి. నా పరువు తీసావు, నువ్వు నాకు అక్కర్లేదని భర్త అన్నాడు అనుకోండి, అప్పుడు మీ జీవితం ఏంటి? ఆడవాళ్ళు ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సంసార విషయాలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పెట్టకండి.